ఫ్రెండ్స్, మా ఆర్గనైజేషన్ అమరావతి బ్రిక్స్.com. మేము అమరావతిలో రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. త్వరలోనే మా వెబ్సైట్ లాంచ్ అవబోతుంది. మీరు మా వెబ్సైట్ ద్వారా అమరావతిలో, అలాగే అమరావతి పక్కన అమ్మకానికి ఉన్న ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ చూడొచ్చు. అలాగే వాటి ప్రైసెస్ కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమరావతి గురించి లాస్ట్ 2 వీక్స్లో వచ్చిన అనౌన్స్మెంట్స్, అలాగే జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి న్యూస్ కవర్ చేశాం. ఫస్ట్ న్యూస్, అమరావతిలో కంప తొలగించే ప్రోగ్రాం. మొత్తం 58,000 ఎకరాల్లో 24,000 ఎకరాల్లో బాగా దట్టమైన ముళ్ల కంపలు అన్నీ పేరుకుపోయి ఉన్నాయని గవర్నమెంట్ గుర్తించింది. వాటిని తొలగించడానికి ఎన్సీసీ కంపెనీకి 36 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. 1 మంత్లో పూర్తి చేయాలనేది టార్గెట్. ఆల్రెడీ ఫ్యూ డేస్ బ్యాక్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సెకండ్ న్యూస్, అమరావతిలో 5 years బ్యాక్ కట్టిన బిల్డింగ్స్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది ఐఐటి హైదరాబాద్ అలాగే ఐఐటి చెన్నై బృందానికి అప్పగించారు. వాళ్ళు ఇనిషియల్గా ఇచ్చిన, ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు, ఇనిషియల్గా చెప్పిన దాని ప్రకారం ఇంకా ఆ బిల్డింగ్ స్ట్రెంగ్త్ బాగానే ఉంది, దాన్ని ఇక్కడ నుంచి డెవలప్ చేసి కంప్లీట్ చేయొచ్చు అని చెప్పారు. వాళ్ళు త్వరలో పూర్తి స్థాయి రిపోర్ట్ ఇస్తారు. ఆ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, వాటిని ఎలా కంప్లీట్ చేయొచ్చు, వాటి స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనే దాని మీద వాళ్ళు త్వరలో పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇస్తారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా రైతులకు రిటర్న్ ఇచ్చిన ప్లాట్స్ చాలామందికి ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు. అది రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని 100 రోజులు టార్గెట్గా గవర్నమెంట్ పెట్టుకుంది. అలాగే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం 29 గ్రామాల్లో సిఆర్డీఏ ఆఫీసులు కూడా త్వరలో ఓపెన్ చేయాలని గవర్నమెంట్ సిఆర్డీఏని ఆదేశించింది. అలాగే ఇనిషియల్గా ల్యాండ్ ఇచ్చిన రైతులకి గవర్నమెంట్ ఒక 10 సంవత్సరాలు కౌలు వచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అక్కడ ఏమీ జరగకపోవటం వల్ల గవర్నమెంట్ దాన్ని కౌలుని ఇంకో 5 ఏళ్ళు ఇవ్వాలని డిసైడ్ చేసింది. నెక్స్ట్ న్యూస్, అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్. మనకి చాలామందికి ఇక అమరావతి కరకట్ట రోడ్డు తెలుసు. ఆ కరకట్ట మీద అది బ్యారేజ్ దగ్గర నుంచి చాలా ఊళ్ళని కృష్ణానది ఒడ్డు మీద కలుపుతూ వెళ్తుంది. ఆ రోడ్డుని కూడా 4 లైన్ రోడ్డు చేయాలని గవర్నమెంట్ ప్లాన్ రిలీజ్ చేశారు. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి చూస్తే చాలామంది విజయవాడ బైపాస్ అనేది ఈస్ట్ బైపాస్, వెస్ట్ బైపాస్, దానికి దగ్గరగానే అమరావతి రింగ్ రోడ్డు వెళ్తుంది. కాబట్టి అమరావతి రింగ్ రోడ్డు ఉందా, ప్లాన్ ఉందా, క్యాన్సిల్ అయిందని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. దానికి రిలేటెడ్ ఇంకా గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఒక 20 kilometers డిస్టెన్స్లో ఉండేటట్టు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ని రివైజ్ చేస్తున్నారు. ఒక 3 ప్లాన్స్ అయితే మనం న్యూస్లో చూస్తున్నాం. కానీ గవర్నమెంట్ దాన్ని ఇంకా ఏ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి దేని అనేది ఇంకా అనౌన్స్మెంట్ జరగలేదు. అది మేబీ నెక్స్ట్ కొన్ని వారాల్లో కానీ కొన్ని నెలల్లో కానీ దాని అనౌన్స్మెంట్ జరిగే అవకాశం ఉంది. అమరావతి రైల్వే లైన్, మనం ఒక 1 month బ్యాక్ అమరావతి రైల్వే లైన్ గురించి గుంటూరు, అమరావతి, విజయవాడని కలుపుతూ రైల్వే లైన్ అనేది ప్రపోజ్ చేశారు. ఇప్పుడు దానికోసం కావాల్సిన ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి ఒక టీమును కూడా ఫామ్ చేశారు. దాన్ని త్వరగా ల్యాండ్ ఎక్వైర్ చేసి మనం సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళు రైల్వే లైన్ త్వరగా ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో దానికోసం తొందరగా ల్యాండ్ ఎక్వైర్ చేయాలని ఒక టీంని ఫామ్ చేశారు. ఎక్కడ ల్యాండ్ తీసుకోవాలి, ఏ సర్వే నెంబర్లో తీసుకోవాలి అనే దానికి ఒక టీంని ఫామ్ చేశారు. అమరావతిని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా విజిట్ చేశారు. గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం తీసుకొని త్వరగా కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయాలనేది గవర్నమెంట్ టార్గెట్. సో న్యూస్ అయితే వాళ్ళు అనుకూలంగానే స్పందించారని వస్తుంది. దాని అనౌన్స్మెంట్స్ ఇంకా క్లియర్గా. నెక్స్ట్ న్యూస్, అమరావతి రిలేటెడ్ డెవలప్మెంట్స్ గురించి. 2014 నుంచి 19 మధ్యలో గవర్నమెంట్ 130 ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలకి అమరావతిలో స్థలాలు కేటాయించారు. కొంతమంది అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, కొంతమంది ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నారు. వాళ్ళతో అగైన్ గవర్నమెంట్ కాంటాక్ట్ అవుతుంది వాళ్ళ ప్లాన్ ఏంటి అని. వాళ్ళకి అక్కడ కంప్లీట్ చేయడానికి గడువు ఇంకో 2 సంవత్సరాలు పొడిగించారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేని పక్షంలో గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని వేరే వాళ్ళకి ఆసక్తి ఉన్న వాళ్ళకి ల్యాండ్ అలాకేట్ చేయాలనేది గవర్నమెంట్ ప్లాన్. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు అమరావతిలో ఆల్రెడీ వాళ్ళు 100 acresలో వాళ్ళ యూనివర్సిటీ ఏర్పాటు చేసి వేల మంది స్టూడెంట్స్ అక్కడ ఆల్రెడీ ఎడ్యుకేషన్ వాళ్ళకి నడుస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ ఇంకో 100 acres వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. ఆ 100 acresతో పాటు ఇంకో 100 acres కూడా ఇస్తే టోటల్ 200 acres వాళ్ళకి అలాకేట్ చేస్తే అమరావతిలో వాళ్ళు మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, అలాగే ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ అనేది ఏర్పాటు చేస్తామని గవర్నమెంట్ని కలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అలాగే ఎక్స్ఎల్ఆర్ఐ క్యాంపస్, అంటే ఇది కూడా విట్ దగ్గరలోనే ఉంటుంది. ఎక్స్ఎల్ఆర్ఐ క్యాంపస్ వాళ్ళకి ఆల్రెడీ 50 acres అలాకేట్ చేశారు. వాళ్ళు గవర్నమెంట్ని కలిసి
అందులో త్వరలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పారు. ఈ క్యాంపస్ కంప్లీట్ అయితే ఇందులో 5,000 స్టూడెంట్స్ వరకు ఎడ్యుకేషన్కి ఛాన్స్ ఉంటుంది. XLRI అనేది కంట్రీలోనే వన్ ఆఫ్ ది ప్రీమియం MBA కాలేజ్. రీసెంట్గానే సీఎం గారు అమరావతిలో యూట్యూబ్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని గూగుల్ ఎగ్జిక్యూటివ్స్తో మీట్ అయ్యారు. అందులో కంటెంట్ క్రియేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా రకరకాల స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి ఈ యూట్యూబ్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలని సీఎం గారు ప్రపోజ్ చేశారు. దానికి వాళ్ళు పాజిటివ్గానే స్పందించారు. బట్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ప్లాన్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది మనకి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. అలాగే విజయవాడ రమేష్ హాస్పిటల్స్ వాళ్ళు లేటెస్ట్గా 1 day బ్యాక్ అనౌన్స్ చేశారు. అమరావతిలో వరల్డ్ క్లాస్ హాస్పిటల్ అనేది కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము అనేదాన్ని వాళ్ళు అనౌన్స్ చేశారు. వాళ్ళకు కూడా ల్యాండ్ ఎక్కడ ఎలాకేట్ చేస్తారు, వాళ్ళ టార్గెట్ ఏంటి అనేది మనకి నెక్స్ట్ కొన్ని వారాల్లో తెలుస్తుంది. సో మనం ఇలా ఓవరాల్గా చూస్తే గవర్నమెంట్ చేస్తున్న టార్గెట్ ఏంటంటే విద్య, వైద్యం ఈ రెండు ఎక్కడుంటే అక్కడికి జనాభా బాగా వస్తారు. సో కంట్రీలో ఉన్న టాప్ 10 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అమరావతిలో ఉండాలి అనేది గవర్నమెంట్ ప్లాన్. అలాగే వాళ్ళు కొన్ని విద్యా సంస్థల్ని, వైద్య సంస్థల్ని అప్రోచ్ అవుతున్నారు. బిట్స్ పిలాని కానివ్వండి, ఇంకా కొన్ని సంస్థల్ని గవర్నమెంట్ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు ఇక్కడ ఏర్పాటు చేయాలి అని. సో ఫ్రెండ్స్, ఇవి అమరావతి గురించి లాస్ట్ 2 weeksలో వచ్చిన న్యూస్ కానీ అనౌన్స్మెంట్స్ కానీ. వీటిల్లో కొన్ని న్యూస్ అనేవి ఇంకా రియలిస్టిక్గా, అంటే అవి కంపెనీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతాయి, ప్రాసెస్ ఏంటి అనేది ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ వీక్ ఈ వారం న్యూస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.